బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 5 రోజులుగా జలవీలను చెక్కుకున్న బెజవాడ వాసులు ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. బురద క్లీనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుపుతున్నారు. మరోవైపు వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నిత్యావసర సరుకులని ఇవాళ పంపిణీ చేయనున్నారు. ఫైర్ ఇంజన్స్ తో రోడ్లను ఇళ్లను క్లీన్ చేయిస్తున్నారు. దీంతో వరద ముప్పు నుంచి కాలనీలు బయటపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే పారిశుద్ధ పనులను వేగవంతం చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సైతం పునరుద్ధరించారు. పైప్ లైన్స్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని తాగొద్దని అధికారులు సూచిస్తున్నారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. విజయవాడలోని 32 డివిజన్లతో పాటు సమీప 5 గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతం సింగనగర్ లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచారు. ఇక్కడ నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు బస్సులు వెళ్తున్నాయి. వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.